అర కేజీ నిమ్మకాయలు, అర కేజీ బెల్లం ఇలాగా ఉడికించి పెట్టుకున్నామండి. ఇప్పుడు ఒక పావు కేజీ కారం కలుపుకుందాం. పావు కేజీ కారం వేసుకున్నాం కదా. ఎల్లుల్లి రమ్మలు ఎక్కువ వేయకూడదని 4-5 రమ్మలు. మనకి చల్లారిపోయాక ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చండి, లేకపోతే లేదండి, అది మీ చాయిస్. కానీ ఆయిల్ ఆపనే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆవపిండి వేసుకున్నాం. ఆవపిండి వేసుకున్నాం కదా. మెంతిపిండి వేసుకున్నాం. మెంతిపిండి అంటే ఎక్కువ అనుకుంటారేమోనండి. మనకి ఒక చిటికెడు లేదా 2 చిటికెలు మెంతిపిండి కలుపుకుందామా. మరి ఇప్పుడు చాలా రుచిగా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చిన్నది పోపు వేసుకుందామండి. పోపు ఏంటంటే ఉట్టి ఆవాలు, చిన్న కరివేపాకు, ఒక ఎండుమిర్చి పోపు వేసుకుందామండి. ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదండి, కొంచెం పోపుకి. పోపు అంటే ఉట్టి ఆవాలనండి. పోపు అయిపోయిందండి. పచ్చళ్ళు వేసుకుందాం. ఎక్కువ ఆయిల్ అయితే మాత్రం అవసరం లేదండి. ఈరోజైతే నిమ్మకాయ పచ్చడి. బాయ్ అండి. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.